ఇంద్రభక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాహరం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణాం ఆయుర్వృద్ధికరం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. ఈ వారం యొక్క వారఫలం రాశి ఫలాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షము పాడ్యమి నుండి సరియగు తేదీ 30 జనవరి 2025 నుండి సరాసరిగా 6వ తేదీ మాఘ శుద్ధ నవమి వరకు మనము ఈ వారం రోజుల పాటు ఉండేటువంటి వార ఫలాల గురించి తెలుసుకుందాం. 30వ తేదీ జనవరి రోజు మాఘశుద్ధ పాడ్యమి సాయంకాలం 5:40 వరకు ఉంది. శ్రవణ నక్షత్రం ఉదయం 8:41 వరకు ఉంది. ఆ పిదప ధనిష్ఠ నక్షత్రం వచ్చేసింది. 31వ తేదీ శుక్రవారము విద్య మాఘశుద్ధ విద్య ఈ సాయంకాలం 4:12 వరకు ఉంది. ధనిష్ఠ నక్షత్రం ఉదయం 8 వరకు ఉంది. సూర్యోదయం సూర్యాస్తమయాల్లో ఉదయం 6:48 నుంచి సాయంకాలం 6:10 వరకు ఉన్నాయి. ఆ పిదప 1 ఫిబ్రవరి 2025వ తేదీ శనివారము మాఘశుద్ధ తదియ శతభిష నక్షత్రం ఉంది. తదియనేమో మధ్యాహ్నం 2:23 వరకు ఉంది. శతభిష నక్షత్రం ఉదయం 6:56 వరకు ఉంది. సూర్యోదయం సూర్యాస్తమయాల్లో ఎలాంటి మార్పు అనేటువంటిది ఏమీ లేదు. వర్జం అనేటువంటిది మధ్యాహ్నం 1:04 నుంచి 2:35 వరకు ఉంది. 2వ తేదీ ఫిబ్రవరి 2025 ఆదివారము మాఘ శుద్ధ చవితి. ఇది మధ్యాహ్నం 12:21 వరకు ఉంది. ఆ పిదప పంచమి అనేటువంటిది వచ్చేస్తుంది. ఉత్తర భాద్ర నక్షత్రం. అంతేకాకుండా మధ్యాహ్నం వర్జం అనేటువంటిది 2:45 నుంచి సాయంత్రం 4:10 వరకు ఉంది. దీంతో పాటు ఈరోజు విశేషమైనటువంటి పర్వదినం ఏమిటంటే తిలకుంద చతుర్థులు అంటుంటారు వీటిని. ఈ చతుర్థిని మాఘశుద్ధ చతుర్థిని. ఇక 3వ తేదీ ఫిబ్రవరి 2025 సోమవారము మాఘశుద్ధ పంచమి. దీన్నే శ్రీ పంచమి అని పిలుస్తూ ఉంటారు. కొందరు వసంత పంచమి అని కూడా అనుకుంటారు. సరస్వతి అమ్మవారి యొక్క పుట్టినరోజు. ఈ పంచమి ఉదయం 10:06 వరకు ఉంది. ఆ పిదప షష్ఠి అనేటువంటిది వచ్చింది. రేవతి నక్షత్రం రాత్రి 2:29 వరకు ఉంది. ఈరోజు వర్జం అనేటువంటిది మధ్యాహ్నం 3:19 నుంచి 4:57 వరకు ఉంది. ఇక 4వ తేదీ ఫిబ్రవరి 2025 మంగళవారం మాఘశుద్ధ షష్ఠి ఉదయం 7:44 వరకు ఉంది. తదుపరి సప్తమి అనేటువంటి వచ్చేసింది. అశ్విని నక్షత్రం రాత్రి 12:46 వరకు ఉంది. ఈరోజు షష్ఠి ఉపరి సప్తమి ఉండడం చేత రథ సప్తమి కూడా ఈరోజే మనం పాటిస్తూ ఉంటాము. ఎందుకంటే మరుసటి రోజు సప్తమి అనేటువంటి తిథి అనేది లేదు కనుక. 5వ తేదీ ఫిబ్రవరి 2025 బుధవారం మాఘశుద్ధ అష్టమి రాత్రి 3:02 వరకు ఉంది. భరణి నక్షత్రం రాత్రి 11:09 వరకు ఉంది. వర్జం అనేది రాత్రి 7:19 వరకు ఉంది. ఈరోజే భీష్మాష్టమి అంటుంటారు. 6 ఫిబ్రవరి 2025 గురువారము మాఘశుద్ధ నవమి తిథి రాత్రి 12:52 వరకు ఉంది. కృత్తికా నక్షత్రం అనేది ఉంది. ఈ కృత్తికా నక్షత్రం రాత్రి 9:38 వరకు ఉంది. ఈ నవమినే మధ్వ నవమి అని అంటుంటాము. విశేషమైన పర్వదినం.
ధనిష్ఠ, కార్తె అనేటువంటిది ఉన్నది. ఈ సరాసరిగా ఈ వారం రోజుల పాటులో మనకు వచ్చేటువంటివి శ్రీ పంచమి, ఆ పిదప రథసప్తమి అనేటువంటివి విశేషమైనటువంటివి పర్వదినాలు ఉన్నాయి. ఈ మాఘమాసంలో చక్కని ముహూర్తాదులు కూడాను చాలా ఉంటాయి. ఉపనయన, వివాహాది ముహూర్తాదులన్నీ కూడాను చక్కగా ఆచరించుకోవచ్చు. మనం ఈ వారంలో చెప్పుకునేటువంటి రాశి ఫలాల గురించి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ రాశి వారికి చాలా ఆనందదాయకంగా అనుకూల్యమైనటువంటి పనులతో చాలా కుటుంబ సభ్యులందరితో కూడాను చాలా శుభప్రదం, ఫలప్రదంగా ఉంటారు. చాలా శ్రేయోదాయకంగా ఉంటారు. తీర్థయాత్ర, సందర్శన మొదలైనటువంటివి చేసి చాలా ఆనందదాయకంగా ఉంటుంటారు. కుటుంబంలో శుభకార్యాలు కూడాను జరగవచ్చు. సత్సంతాన సౌభాగ్యం కూడా సంభవించవచ్చు. వీరు వీలైనట్లయితే విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. ఈ వారం రోజుల పాటు చాలా మరింత శ్రేయోదాయకంగా ఉంటుంది. వృషభ రాశి. ఈ రాశి వారికి చాలా ఆనుకూల్యంగానే ఉన్నది కాలం. గ్రహ సంచారంలో ఎలాంటి మార్పు అనేటువంటిది ఏమీ లేదు. దానితో పనులు అనేటువంటివి త్వరితగతగానే పరిపూర్తి చేస్తూ ఉంటారు. కొంతమేర ఇతరుల వల్ల ఇబ్బందులు కలిగినప్పటికీ కూడాను తాను స్వయంగా కూర్చొని పనులు చేయించడం వల్ల అది కాస్త ఆనుకూల్యంగా మారి చాలా శ్రేయోదాయకంగా ఉంటుంది. మిథున రాశి. ఈ రాశి వారికి చాలా ఆనుకూల్యంగా ఉంటుంది. పనులు అనేటువంటివి పరిపూర్తి చేస్తూ ఉంటారు. వీలైనట్లయితే వీరు ఇతరుల యొక్క సహకారాన్ని పొందైనా కానీ పనులు అనేటువంటివి పరిపూర్తి చేస్తారు. నూతన గృహ ప్రవేశాలు కూడా చేయవచ్చు. స్థిరాస్తులు బాగా వృద్ధి పొందిస్తూ ఉంటారు. వీలైనట్లయితే వీరు ఆంజనేయ దండకం అనేటువంటిది పారాయణాన్ని చేయండి. మరింత శుభప్రదంగా ఉంటుంది. కర్కాటక రాశి. ఈ రాశి వారికి చాలా శ్రేయోదాయకంగా పనులన్నీ కూడాను సకాలంలోనే పరిపూర్తి అవ్వడం, స్థిరాస్తులు వృద్ధి పొందించుకోవడం, నూతన వస్తువు లేదా వాహనం కానీ ఏదైనా సంప్రాప్తించవచ్చు. వస్త్ర సంప్రాప్తి కూడా సంభవించవచ్చు. ఇతరుల యొక్క మన్ననలను పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థికపరమైనటువంటి పురోభివృద్ధి కూడా అధికంగా ఉంటుంది. వీలైనట్లయితే లక్ష్మీనారాయణ కవచ పారాయణాన్ని చదవండి. మరింతగా శుభప్రదంగా ఉంటుంది. సింహరాశి. ఈ రాశి వారికి చాలా పట్టిందల్లా బంగారంలాగా సకల విధాలైనటువంటి కార్యాలన్నీ కూడాను పరిపూర్తి చేస్తూ ఉంటారు. వీరు చేపట్టేటువంటి ప్రతి పనిలో కూడాను ఇతరుల యొక్క మన్ననలను పొందడం, అంతేకాకుండా ఇతరుల యొక్క సహకారాన్ని కూడా, స్త్రీ మూలకమైనటువంటి సహకారాన్ని పొంది చాలా పేరు ప్రతిష్టలు పొందుతూ ఉంటారు. కాస్త మెతకగా మాట్లాడినప్పటికీ కూడాను తాను చేసుకునేటువంటి పనులన్నీ మాత్రం సకాలంలోనే పరిపూర్తి చేసుకుంటూ ఉంటారు. వీరైతే వీరు శివునికి రుద్రాభిషేకం చేసుకోవడం వల్ల చిన్నపాటి ఆటంకాలు కూడాను పూర్తిగా నివారణమయ్యేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. కన్యా రాశి. ఈ రాశి వారికి చాలా శ్రేయోదాయకంగా ఉన్నది. సుదూర ప్రయాణాలు యథాప్రకారంగా చేస్తున్నప్పటికి కూడాను బంధుమిత్రుల యొక్క కలయిక, నూతనమైనటువంటి వివాహాదుల్లో పాల్గొనడం, అలాగే శుభకార్యాల్లో పాల్గొనడం వల్ల ఉత్సాహం, ఉల్లాసంగా కాలం గడుపుతూ ఉంటారు. బంధుమిత్రుల యొక్క రాక కూడా అధికంగానే ఉంటుంది. దీంతో కాస్త సందడి వాతావరణం అనేటువంటిది ఏర్పడవచ్చు. కొంత ఆర్థికపరమైనటువంటి వృధా ఖర్చు కూడా సంభవించవచ్చు. వీలైనట్లయితే వీరు గణేశ పంచరత్న స్తోత్ర పారాయణాన్ని చదవమనండి. దానివల్ల శ్రేయో సంపాదన అనేటువంటిది అధికంగా కలుగుతూ ఉంటుంది. తులారాశి. ఈ రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. పనులన్నీ సకాలంలోనే పరిపూర్తి చేస్తూ ఉంటారు. ఇతర అధికారుల యొక్క మన్ననలను పొందడం, కాస్త సుదూర ప్రయాణాలు కూడా అధికంగా సంభవించవచ్చు. కావాలనుకున్నటువంటి చోటికి బదిలీలయ్యి ప్రమోషన్లు కూడా పొందేటువంటి అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. వీరు చేస్తున్నటువంటి ప్రతి కార్యంలో కూడాను ఇతరుల యొక్క సహాయ సహకారాలు తీసుకొని పనులన్నీ కూడాను పరిపూర్తి చేస్తారు. వీలైతే వెంకటేశ్వర స్వామి వజ్రకవచ పారాయణాన్ని చదవమనండి. దానితో మరింతగా శుభప్రదంగా ఉంటుంది. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి
కొంత మిశ్రమమైనటువంటి ఫలితం అనేటువంటిది వారంలో ఉన్నది. పనులు అనేటువంటివి అంత సజావుగా సాగక కొంత మానసికమైనటువంటి ఒత్తిడి పెరిగి ఇతరుల యొక్క సహకారాన్ని స్వీకరించి ఇతరుల యొక్క ఒత్తిడిని పెంచి ఇతరులతో పనులు అనేటువంటివి పరిపూర్తి చేసుకుంటూ ఉంటారు. వీరు వీలైనట్లయితే ఆంజనేయ స్వామికి ప్రతి మంగళవారం అలాగే శనివారం ఆకు పూజ చేయించుకోండి. దానితో కాస్త పనులు అనేటువంటివి పరిపూర్తి అవుతుంటాయి. ధనస్సు రాశి, ఈ రాశి వారికి చాలా శ్రేయోదాయకంగానే ఉంటూ ఉంటుంది. ఆనుకూల్యంగా పనులు సకాలంలో జరుగుతుంటాయి. తనదే ఎక్కడికెళ్ళినా పై చేయనట్టుగా సంభవిస్తూ ఉంటుంది. తన మాటని నెగ్గేటట్టుగా పనులు అనేటువంటివి అన్నీ కూడా సాగుతూ ఉంటాయి. ఈ వారంలో ఇతరుల యొక్క మన్ననలను కూడా పొందుతూ ఉంటారు. సుదూర ప్రయాణాదులు, తీర్థయాత్ర సందర్శనాదులు కూడాను చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీరు వీలైనట్లయితే మహాగణాధిపతి యొక్క స్తోత్ర పారాయణాన్ని చదవమనండి, లేదా ఆపదహర మహాగణపతి స్తోత్ర పారాయణ చేయడం వల్ల సకల విధాలైనటువంటి ఆపదల నుండి విముక్తి పొందుతారు. మకర రాశి, ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రభావం చివరి దశకు చేరుకుంటుంది. ఇంకొక నెల రోజుల్లో అది పరిపూర్తి అవుతూ ఉంటుంది. 1% మాత్రమే దాని ప్రభావం అనేటువంటిది ఉంటూ ఉండవచ్చు. అధికంగా వీరు చేపట్టేటువంటి పనులలో కాస్త శ్రేయోదాయకంగా ఉంటూ ఉంటుంది. మీరు చేసేటువంటి పనులన్నీ కూడాను ఇతరుల యొక్క సహాయ సహకారాలు పొందడం, అంతేకాకుండా ఇతరులకు సహాయాన్ని కూడా చేయడం అనేటువంటిది 2 విధాలుగా చేస్తూ ఉంటారు. వీలైనట్లయితే మీరు ఆంజనేయ స్వామి దండకాన్ని కానీ లేదా విష్ణు సహస్రనామ పారాయణాన్ని కానీ చేయండి. దానితో చాలా శుభప్రదంగా ఉంటూ ఉంటుంది. కుంభరాశి, ఈ రాశి వారికి చాలా శ్రేయోదాయకంగా ఉన్నది. పనులు అనేటువంటివి పరిపూర్తి చేస్తారు. వీరు తాను అనుకున్నటువంటి కార్యాలను సిద్ధించేంత వరకు నిద్రపోక వారు పనులు పట్టుదలతో పరిపూర్తి చేసుకుని ఉంటారు. ఎందుకంటే గ్రహస్థితిలో కాస్త మార్పు అనేటువంటిది అధికంగా లేకపోవడం వల్ల కొంత చికాకులు అనేటువంటివి సంభవించవచ్చు. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అనేటువంటివి ఏవి కూడా. వీలైతే మీరు లలితా సహస్రనామ పారాయణాన్ని చేయండి. దానితో మరింత శుభప్రదంగా ఉంటూ ఉంటుంది. మీనరాశి, ఈ రాశి వారికి చాలా శ్రేయోదాయకంగా ఉంటూ ఉంటుంది. పనులు అనేటువంటివి సకాలంలోనే పరిపూర్తి చేస్తారు. వీరు కొంత ఏలినాటి శని ప్రభావం వల్ల తాను చేయనటువంటి పనులలో కూడాను నింద పడటం అనేటువంటిది సంభవించవచ్చు. కొంత మాట జాగ్రత్త పడి మాట్లాడాలి. దురుసుగా వ్యవహరించకుండా చాలా ఎంత సున్నితంగా వ్యవహరిస్తే అంత పనులు అనేటువంటివి సకాలంలోనే పరిపూర్తి అవడానికి ప్రయత్నాలు సాగుతాయి. కానీ మాత్రం పరిపూర్తి అవుతుందని మాత్రం చెప్పలేము. వీలైనట్లయితే శివుడికి ప్రతి సోమవారం అభిషేకం చేసుకోండి. రుద్రాభిషేకం యొక్క తీర్థాన్ని ప్రతినిత్యం కూడాను దేవాలయానికి వెళ్ళి స్వీకరించండి. దానితో మీకు పనులు అనేటువంటి సకాలంలో పరిపూర్తి అవ్వడానికి మార్గాలు అనేటువంటివి సుగమం అవుతూ ఉంటుంటాయి. ఓం స్వస్తి.